4 సముద్ర తీరాలతో అనుసంధానంగా ఉంటూ సముద్రంలో కదలికలను గుర్తించే రాడార్ వ్యవస్థ మన నియోజకవర్గంలో ఉండటం సంతోషంగా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బోడిస్వామి కండ్రిగలో రోడ్డు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 70 లక్షల రూపాయల వ్యయంతో రిలయన్స్ రోడ్డు నుంచి బోడిస్వామి కండ్రిగ మీదుగా కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ వరకు ఇటీవల ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కోస్ట్ గార్డ్ అధికారుల అభ్యర్థన మేరకు కోస్ట్ గార్డ్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి రక్షణగా నిలిచే కోస్ట్ గార్డ్ సిబ్బందికి కీలకమైన ఆఫీస్కి రోడ్డు సరిగా లేదని, అధికారులు కోరిన వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4 సముద్ర తీరాలతో అనుసంధానంగా ఉంటూ సముద్రంలో కదలికలను గుర్తించే రాడార్ వ్యవస్థ మన నియోజకవర్గంలో ఉండటం సంతోషంగా ఉందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బోడిస్వామి కండ్రిగలో రోడ్డు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. 70 లక్షల రూపాయల వ్యయంతో రిలయన్స్ రోడ్డు నుంచి బోడిస్వామి కండ్రిగ మీదుగా కృష్ణపట్నం ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టేషన్ వరకు ఇటీవల ఏర్పాటు చేసిన బీటీ రోడ్డును ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కోస్ట్ గార్డ్ అధికారుల అభ్యర్థన మేరకు కోస్ట్ గార్డ్ స్టేషన్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశానికి రక్షణగా నిలిచే కోస్ట్ గార్డ్ సిబ్బందికి కీలకమైన ఆఫీస్కి రోడ్డు సరిగా లేదని, అధికారులు కోరిన వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కృష్ణపట్నం సొసైటీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.